భారతదేశంలో ఒక మంచి విజనరీ లీడర్ ఎవరు ఉన్నారు అని అంటే ఎవరైనా కూడా ఫస్ట్ చెప్పే పేరు చంద్రబాబు నాయుడు గారిది చెప్తారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంది. ఈ రోజు మనకు తెలంగాణలో అంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకా తన విజనరీ ఏదైతే ఉందో దాని వల్లనే ఈ రోజు ఐటీని కూడా అక్కడ రావడం జరిగిందని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకు విజనరీ లీడర్ అని అంటే శంషాబాద్ కి కూడా అక్కడ అన్ని వేల ఎకరాలు ఎందుకు ఇవ్వాలి, ఏం అవసరం అని చెప్పినప్పుడు కూడా ఒకటే చెప్పాను. ఏంటంటే ఫ్యూచర్ ఆలోచించి కూడా ముందే గెస్ చేసి చెప్పారు. కానీ ఈ రోజు మనం శంషాబాద్ చూసుకున్నట్లయితే ఆ ఎయిర్పోర్ట్ కి ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది అప్పుడు కేటాయించడం వల్లనే ఈ రోజు అంతగానం పెరిగింది. ఇంకా మనం జనరల్ గా ముంబైలో ఢిల్లీలో ఏడా చూసుకున్నా కూడా వాళ్ళకున్న ఎయిర్పోర్ట్ స్పేస్ ఏదైతే ఉందో అది సరిపోతలేదు. ఇంకా మనకి ఇక్కడ చాలా స్పేస్ ఉంది. అంటే ముందుగానే ఆలోచించి ఇవ్వడం జరిగింది. అట్లా ఆంధ్ర ఎప్పుడైతే మనకు తెలంగాణ ఉన్న ఆంధ్ర విడిపోయిందో రెండు విభజించినప్పుడు కూడా అప్పుడు వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత ఏమైంది 2019లో అప్పుడు మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ప్లాన్స్ కానివ్వండి, ఎట్లా డెవలప్ చేయాలి నా రాష్ట్రాన్ని అని అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారం అంటే వేరే పార్టీ రాగానే అవన్నీ కూడా పోయినాయి. ఆబ్వియస్లీ ఏంటంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ థాట్స్ ఉంటుంది. రాజకీయ అంటే ఒకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులందరూ కూడా ఒక రాష్ట్రాన్ని అంటే ముందు చేసిన నాయకులు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా తీసుకొని పోతే ఒక పార్టీ 10 సంవత్సరాలు ఉంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏమైతుంది, వీళ్ళకు బ్రేక్ రావడం జరిగింది కాబట్టి వీళ్ళు అనుకున్న అమరావతి అంటే ఏదైతే వీళ్ళ క్యాపిటల్ ఉందో అమరావతి కూడా బ్రేక్ పడింది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక దాన్ని ఇప్పుడు ఫైనలైజ్ చేసేసిండ్రు. అక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతున్నది. కాకపోతే ఈ 10 years లో అసలు 5 years లో వైఎస్ఆర్సీపీ రాకుండా మళ్ళా టీడీపీఏ వస్తే ఈ రోజు ఆంధ్ర కూడా ఒక స్టేజ్ లో ఉంటుండే అని చాలా మంది కూడా అంటా ఉన్నారు. మరి దానికి సంబంధించి మరి ఇప్పుడైతే అధికారంలోకి బీజేపీ, టీడీపీ, మన జనసేన ముగ్గురు పొత్తులో వీళ్ళు వచ్చిండ్రు కదా. మరి 2025 కూడా ఏపీకి మొత్తం అభివృద్ధి నామ సంవత్సరం అనే చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకు అంతగానం ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి జనాలందరూ కూడా నమ్మిండ్రు. జనాలందరూ నమ్మి ఇక డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారితోనే అవుతుంది. టెక్నాలజీని ఏదైతే అప్డేట్ ఉందో దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఏదో విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ అయితే డెవలప్ చేస్తారన్న ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీని వాళ్ళు అక్కడ ఓడించి దీని అయితే అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఏపీకి 2025 అభివృద్ధి నామ సంవత్సరం 13.22 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు. విశాఖలో గూగుల్ $15 బిలియన్ డేటా ఏఐ సెంటర్ పెట్టడం జరుగుతున్నది. ఓర్వకల్లులో దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీ. సూపర్ 6 అమలులో దూకుడు. 50,000 కోట్లు దాటిన సంక్షేమ ఖర్చు. ఇక మొత్తం ఒకసారి డీప్ గా వెళ్దాం. అసలు 2025లో వీళ్ళు తీసుకున్న హామీలు కానివ్వండి, వీళ్ళకి వచ్చిన పెట్టుబడులు అవన్నీ చూసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్కి అయితే ఇప్పుడు కొంచెం మంచి సూచనలు, ఇంకా వాళ్ళ రాజధానికి కూడా అవన్నీ మంచిగా జరగబోతున్నాయని చెప్పి ఒక ఆశ అయితే జనాలకి ఇప్పుడు కలుగుతున్నది. మరి ఇక మళ్ళీ ఎలక్షన్ అంటే ఇక తర్వాత ముచ్చటది. చంద్రబాబు నాయుడు తనను తాను ఒక గొప్ప విజనరీగా చెప్పుకుంటారు. అందులో వాస్తవం ఉండవచ్చు. తాను తెలుగువారి అభ్యున్నత కోసమే పనిచేశానని, హైదరాబాద్ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని సంగతిని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటారు. నిజమే. అంతేకాదు పొట్టి శ్రీరాములు వలనే తెలుగు వారికి గౌరవం దక్కిందని, తెలుగు బిడ్డలు పివి నరసింహారావు, ఎన్టీఆర్ను మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని కూడా ఆయన సమయం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు. అది కూడా నిజమే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని ఆయన ఒక సమావేశంలో చెప్పడం గమనార్హం. చంద్రబాబు నాయుడు మంచి పాలనాధ్యక్షుడిగా పేరు పడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కంటే ఒక సీఈఓగా పనిచేస్తూ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలో 2025లో ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని ఒక్కసారి ఏమేమైనాయి 2025లో అనేది ఒక్కసారి కూడా మనకు మొత్తం డీటెయిల్ గా రావడం జరిగింది. ఏమేం జరిగింది అనేది ఒకసారి చూసుకుందాం. మరి దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారికి తోడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి జనసేన పార్టీ, బీజేపీ వీళ్ళందరూ కూడా మంచిగా సాగిస్తున్నారు కాబట్టి చేయగలిగింది. మరి ఇది ఎంతవరకు ఉంటది ఆ బాండ్ అనేది కూడా చూడాలి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి 13.25 లక్షల కోట్లకు పైగా విలువైన 610 అవగాహన ఒప్పందాలపై ఎంఓయూలు, వివిధ సంస్థలతో ఒప్పందాలు కూర్చుకోవడం పెట్టుబడుల ఆకర్షణలో గొప్ప విజయం సాధించిందని కూడా చెప్పాలి. విశాఖపట్నంలో జరిగిన సిఐఏ సదస్సు ఇందుకు వేదికగా మారింది. ఈ ఒప్పందాలు వాస్తవపూర్వం దాలిస్తే 16 లక్షలకు పైగా ఉద్యోగాలు కూడా సాధించవచ్చు. నిజంగా అంటే ఎంఓయూలు అంటే ఇవన్నీ జస్ట్ ఒప్పందాలే. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టి అదంతా సెట్ అయ్యే వరకు, సెట్ అయినాక 16 లక్షలకు పైగా కూడా ఉద్యోగాలు వస్తాయి. నిజంగా అట్లా వస్తే ఇక చంద్రబాబు నాయుడిని వాళ్ళ
వాళ్ళందరూ కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాధించిన గొప్ప పెట్టుబడి విజయం గూగుల్ సంస్థ విశాఖపట్నంలో కృత్రిమ మేధా డేటా సెంటర్ అంటే AI కు సంబంధించి నెలకొల్పడానికి ముందుకు రావడం. ఇందుకోసం $15 బిలియన్ పెట్టుబడి పెట్టింది. సో ఇంకొకటి డ్రోన్ సిటీ అని చెప్పి కూడా, అంటే అసలు నాకు కూడా అనిపించింది ఏంటంటే, అంటే డ్రోన్స్ అప్పటికి కూడా ఇంకా ఇండియాలో అంత రాలేదు, కానీ ఎప్పుడైతే డ్రోన్ సిటీని డ్రోన్స్ అన్ని కూడా ఈడికెళ్ళే తయారు చేస్తామని చెప్పినప్పుడు అంటే నేను కూడా అనుకున్నా జనరల్ గా అంత యూసేజ్ ఉంటుందా అని. తర్వాత దాంతో ఏమేం చేయొచ్చు అని మనం ఒకసారి డీటెయిల్ గా సెర్చ్ చేసినాక నేనే షాక్ అయినా, అరే కరెక్టే కదా, అంటే ఫార్మింగ్ లా కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఇంకా డిఫెన్స్ పరంగా కానివ్వండి, ఎట్లా చూసుకున్నా కూడా డ్రోన్స్ తోని మనం చాలా విధాలుగా చాలా చేయొచ్చు అని తెలిసినాక నిజంగా అది ఇక్కడ చేస్తే చాలా డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి నాకు కూడా అనిపించింది. అందుకే అంటున్నా ఏంటంటే ఏదున్నా కూడా ఇప్పుడు ఉన్నదాన్ని అన్ని చూసుకొని కూడా ఫ్యూచర్ ఆలోచిస్తారు కాబట్టి విజనరీ లీడర్ అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం జరుగుతుంది. డ్రోన్ సిటీకి సంబంధించి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో ప్రారంభించడం విశేషం. దీనివల్ల 40,000 ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని అంచనా. ఇదే ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన చేశారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ కింద తయారీ, లాజిస్టిక్స్ అభివృద్ధి ఇది దాహోదం చేస్తుంది. మరి ఇంకా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పాలనలో ఏ విధమైన పట్టింపునకు నోచుకొని అమరావతి రాజధానిని చంద్రబాబు మళ్ళీ ప్రాణం పోశారు. మరి జగన్ గారు అప్పుడు ఎందుకు చేసిన అట్లా, ఒక స్టేట్ కి కూడా క్యాపిటల్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ కదా, చాలా మంది కూడా దాన్ని బట్టి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇంకా రియల్ ఎస్టేట్ కానివ్వండి ఏదైనా కూడా మీరు అంత డైలమాలో పెట్టింది కాబట్టి చాలా మంది కూడా ఇబ్బంది కలిగింది. అప్పుడు మరి ముందే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అనుకున్నారు. దాన్నే అదే అంటున్నా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది, ఆంధ్రాలోనే కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుంది, అరే వీళ్ళు డెవలప్ చేసిన దాన్ని మేము ఎందుకు ఆడ చేయాలి, మేము వేరే దగ్గర చేసుకుంటాం, అక్కడ కూడా డెవలప్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ ఏవైతే డెవలప్ అయ్యే స్టేజెస్ ఉన్నాయో వాటిని ఆపేస్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అయ్యేదాన్ని కానివ్వాలి. అట్లా కొన్ని ఏంటంటే బిల్డింగ్స్ కానివ్వండి, కొన్ని వర్క్స్ కూడా ఆగిపోయిన స్థితిలో స్టేజ్ ఉన్నది. మరి ఆ అండర్స్టాండింగ్ ఎందుకు, అంటే ఎందుకు వాళ్ళు చేసి మేము చెయ్యమనా ఆ థాట్స్ అనేది పోవాలి రాజకీయ నాయకులు అందరికీ కూడా, పోతేనే బాగుంటది, రాష్ట్రానికి కూడా మంచి అభివృద్ధి చేసినట్లు అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి దాన్ని సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేయాలని కలలు కన్నారు. కానీ 2019లో ఏదైతే ఎన్నికలు అప్పుడు వచ్చినాయో అధికారం కోల్పోవడం జరిగింది. అప్పుడు బ్రేక్ పడింది. ఆ బ్రేక్ లని అమరావతిని కూడా మొత్తం పక్కకు పడిచినట్టు చేసిండ్రు. ఇప్పుడు రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం సహజంగానే అమరావతిపై ఆయన దృష్టి ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ శాసనసభ, సచివాలయం, హైకోర్టు, నివాస సదుపాయాలు నిర్మాణం కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. ఇక పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యం ఇప్పటి వరకు ఉన్న 26 జిల్లాలను 28కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలలో మొదటిని పోలవరం జిల్లాకు రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉంటే అన్నమయ్య జిల్లాకు మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండనుంది. కాగా ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేయడంలో భాగంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా 700కు పైగా ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేయబడుతున్నది. ఇక్కడ ఒకటి ప్లస్ పాయింట్ ఏంటిది చంద్రబాబు నాయుడు గారి కంటే, కేంద్రంతో వీళ్ళు ఇప్పుడు లింక్ ఉన్నది కాబట్టి, బీజేపీతో వాళ్ళకి లింక్ ఉన్నది కాబట్టి నిధులు తేవడానికైనా, డెవలప్మెంట్స్ కైనా, ఫండ్స్ కైనా, దేనికైనా కూడా వీళ్ళకు ఈజీ అయిపోతుంది. అదొకటి ప్లస్ పాయింట్ ఉన్నది మంచిగా. అందుకే ఆంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని కరెక్ట్ గా ఆలోచించి వీళ్ళందరికీ కూడా ఓటు వేయడం జరిగినది. అదే అంటున్నా, మంచిగా ఇంతగానం కరెక్ట్ గా ఆలోచించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈజీ అయిపోతున్నది. ఇక పల్లె పండుగ మనం చూసుకున్నట్లయితే, పల్లె పండుగ కార్యక్రమం కింద ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను రోడ్ల ద్వారా అనుసంధించే కార్యక్రమాన్ని చేపట్టింది. పల్లెల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందించే లక్ష్యంతో అమరజీవ జలాధార ప్రాజెక్టును ప్రారంభించింది. ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలుపై చంద్రబాబు ప్రజలకు హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు చదువులకు మద్దతుగా ప్రభుత్వం ఇప్పటి వరకు 10,000 కోట్లకు పైగా వాళ్ళ తల్లుల ఖాతాలలో జమ చేసింది. ఇంకొకటి ఏంటంటే, ప్రజలకు ఎప్పుడైనా కూడా కావాల్సింది ఒకటే, విద్యా వైద్యాన్ని మీరు ఫ్రీగా ఇచ్చినట్లయితే సౌకున్నోడు ఏడవైనా బతుకుతాడు. వానికి తెలివి ఉంటే ఆ తెలివిని యూజ్ చేసుకొని ఏదో విధంగా ఏదో ఒకటి బిజినెస్ కానివ్వండి, జాబ్ చేసి కానివ్వండి, ఏదైనా కూడా దాన్ని చేసుకొని ఏదో ఒకటి చేసుకొని అయితే బతకగలుగుతాడు. ఇంకొకటి, ఎవరికైనా ఏదైనా అయినప్పుడు మనం చూసుకున్నాం ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మర్చిపోయింది అసలు గవర్నమెంట్ అయితే. ప్రైవేట్ వాళ్ళు దోచుకుంటున్నారు, విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ప్రజలకు ఎప్పుడైతే ప్రజలకున్న పిల్లలకు విద్యను వైద్యం ఫ్రీగా అందించిండ్రో, దానిపైన దృష్టి పెట్టిండ్రో, ఇక వాళ్ళు సక్సెస్ అయినట్టే. వాళ్ళు సక్సెస్ అయినా కాకుండా ఆ పొలిటీషియన్, ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్పలే. దాన్ని అరికట్టండి. ఏవైతే ప్రైవేట్
వ్యాపారాలు, ప్రైవేట్ హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నాయో వాటికి మంచి బుద్ధి చెప్పే దిశగా మీరు గవర్నమెంట్ స్కూల్స్ ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ ని డెవలప్ చేస్తే చాలా బెస్ట్. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, ఇది కావాలి అని చెప్పి ఇప్పటి నుంచో మేము అందరం కూడా చాలా మంది అనుకుంటా ఉన్నాం. అది ఒక్కటి చేస్తే చాలు. ఫ్రీ బస్సు ఇవన్నీ ఎవరికి అక్కర్లేదు. సో ఇక మన రీసెంట్ గా కూడా ఆంధ్రాలో ఫ్రీ బస్సు కూడా స్టార్ట్ కావడం జరిగినది. మరి వీళ్ళందరికీ కూడా ఇది నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ లో. మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం 3670 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో 11.28 GSDP వృద్ధి నమోదు చేయడం విశేషం. 90 కేంద్ర పథకాలను పునరుద్ధరించడం ద్వారా రాష్ట్రంలో కేంద్ర ప్రాజెక్టులకు తగిన మద్దతును కల్పిస్తుంది. పంచాయతీలో అవినీతి అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్ణ పంచాయతీ పోర్టల్ అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. దీని కింద ఇప్పటి వరకు 200 కోట్ల పంచాయతీల పనులు కింద ప్రభుత్వం ఖజానాకు చేరాయి. ఇందుకోసం 13,000 గ్రామ పంచాయతీల్లో ఆస్తులను కంప్యూటర్ కి ఇచ్చి 88 లక్షల ఆస్తులను అసెస్ చేసి ఆన్లైన్ లో నమోదు చేశారు. ప్రతి ఆస్తికి ఎంత పన్ను అనేది ఈ పోర్టల్లో నిక్షిప్తం చేయడంతో పన్ను వసూలు మరింత పారదర్శకమైంది. ఇప్పుడు పంచాయతీ పన్నులు నోటీసులు నేరుగా యజమానుల ఫోన్ నెంబర్లకే పంపుతున్నారు. సో ఇదంతా కూడా చేసిండు ఆంధ్రలో. నిజానికి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు చంద్రబాబుపై ఎంతో నమ్మకం ఉంచారు. ఆయన విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన తీరు, టెక్నాలజీ రంగంలో అభివృద్ధిపై ఆయనకున్న మక్కువ ఆంధ్ర ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. కనుకనే ఎటువంటి రాజధాని లేకుండా విడివడిన రాష్ట్రానికి ఒక నూతన ఆరంభాన్ని, ఒక కొత్త శకం ఆరంభం అవుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబుకు పట్టం కట్టారు. ఆయన పనితీరు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఒక హెచ్చరికగా ఆయనను 2019 ఎన్నికల్లో ఓడించిన మళ్ళీ రెండోసారి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఆయనకు కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనను భాగస్వామిగా చేసుకోవడం ఆయనకు ఈసారి బాగా కలిసి వచ్చింది. అదే చెప్తున్నా, ఏంటంటే కేంద్రంతోని వాళ్ళు మంచిగా లింక్ సంబంధాలు మంచిగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకు కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లో అంటే పనితీరు ఎట్లాగో డివైడ్ అయినాక ఫస్ట్ 5 years లో ఇక్కడ తెలంగాణకైనా ఆంధ్రాకైనా కూడా కొంచెం ప్రాబ్లం అయింది. కానీ అక్కడ ఏంటంటే వెంటనే వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చేసిండ్రు, అధికారాన్ని వేరే పార్టీకి ఇచ్చేసిండ్రు. కాబట్టి వాళ్ళకు రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, అమరావతికి కూడా కొంచెం బ్రేక్ పడింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారే అధికారంలోకి వస్తే మంచిగా జరుగుతుంది, డెవలప్మెంట్ అయితే అని చెప్పి కూడా అధికారాన్ని ఇచ్చిండ్రు. సో ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం వీళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ఫండ్స్ తేవడానికైనా అన్నిటికీ కూడా ఈజీగా అవుతున్నది. మరి ఈ వ్యూహం ఇప్పుడిప్పుడే ఫలితం ఇవ్వడం మొదలు పెట్టింది. అయితే అమరావతిని రాజధానిగా తన కలలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం తక్షణం ఆయన ముందున్న పెద్ద సవాలు. ఇప్పటి వరకు అమరావతిపై ఆయన ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని ఏర్పరగలిచారు. కానీ దీని వాస్తవం చేయడంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆదాయంలో సింహభాగం సంక్షేమాలు ఉచితాలకే ఖర్చు అవుతున్నాయి నేపథ్యంలో కేంద్ర మద్దతు లేకుండా ఆయన తన రాజధాని కలను సాకారం చేసుకోవడం సాధ్యం కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చంద్రబాబుకు ఎంత మేర సహకరిస్తారనేది కాలం మాత్రమే నిర్ణయించగలదు. అదే ఇది కూడా నేను ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసుకున్న సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి దానివల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంటది. కానీ ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళందరూ కలిసి మరి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో, వాళ్ళు ఎప్పటిదాకా కలిసి ఉంటారో ఏందో కూడా మనం చెప్పలేము. సో సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాలన్నా, ఏ చేయాలన్నా, మరి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకు బేస్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ మంచిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా మంచి జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అనుకున్న కళలు ఏదైతే రాజధానిని మంచిగా డెవలప్ చేయాలని అనుకున్నారో అవన్నీ కూడా సెట్ అయిపోతాయి, ఇక మంచిగా అయిపోతాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఇది మరి మొత్తానికి అయితే ఏపీకి 2025 అభివృద్ధి నామ సంవత్సరం అని చెప్పడం జరిగింది. మరి 2026లో ఆంధ్రప్రదేశ్ లో ఎట్లాంటి డెవలప్మెంట్ జరగబోతుంది, మరి అక్కడ ఉన్న పొలిటికల్ అంతా కూడా ఎట్లా తిరుగుతుంది, ఏమైతే అనేది కూడా వేచి చూడాలి.